దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి, మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియాతి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి. మరి నాకు ఈరోజు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మరి మీతో మాట్లాడడానికి మరి మీ ముందుకు వచ్చానండి. చూడండి, చాలాసార్లు ఉపవాసం చేస్తూ ఉంటామండి. ఉపవాసం ఎందుకు చేస్తామంటే మనకున్న సమస్యలు, గట్టు సమస్యలు ఉంటే దాని నుంచి విడుదల పొందుకోవడానికి ఉపవాసంతో ప్రభు ఒక పాదాలు పట్టుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఉపవాసం చేసినప్పుడు దేవుడు కనికరిస్తాడు, కృప చూపిస్తాడని. ఉపవాసంతో దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు మరి కాదని, దేవుడు కాదని మనకు తెలుసు. కాబట్టి మనకున్న గడ్డు సమస్యలు మరి ఉంటే మనం ఏం చేస్తుంటాం అంటే ఉపవాసంతో ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉంటామండి. ఇక్కడ చూడండి, మరి 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2:12 చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనాపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు యెహోవా వాక్కు మీతో ఏం మాట్లాడుతుందో తెలుసా అండి? ఇన్ని రోజులు మీరు ఉపవాసం ఉండలేదు, కానీ ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. మీకు ఏ గడ్డు సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఆ సమస్యలు మీరు ఎంతగా ప్రయత్నించినా దాని నుంచి అధిగమించలేకపోతే మరి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏం తెలుసా అండి? మీరు ఉపవాసముతో ఆయన సన్నిధికి రమ్మని అంటున్నాడండి. హల్లెలూయా. చూడండి, ఉపవాసంతో మరి కన్నీళ్లు విచ్చుచు అంట, కన్నీళ్లు విచ్చుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, మనసు పూర్తిగా నా దగ్గరికి రండి అని మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. మరి ఒక సహోదరి నాకు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి మరి వారి కుటుంబంలో ఉన్న గడ్డు సమస్యలు నాతో మాట్లాడుతూ ఉందండి. తన భర్త మరి తాగుతూ తిరుగుతూ ఉన్నారు. తన కుమారులు ఎవ్వరు కూడా ఆమె చెప్పిన మాట వినకుండా మరి ఆమె చెప్పిన దానికి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విరుద్ధంగా మాట్లాడుతూ ఆ ఇంట్లో అంతా కూడా అసమాధానంగా ఉందని నాతో మాట్లాడుతుందండి. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మ, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోవాలంటే ఉపవాసం చెయ్యి, దేవుని పాదాలు పట్టుకోమ్మా అని నేను మాట్లాడి ఉన్నానండి. మరి ప్రారంభం రోజున ఆమె ఫోన్ చేసి నాతో ప్రార్థించుకొని మరి ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని దినాలు ఉంటానని అనుకొని చేస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఇంకా సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇంకా సమస్యలు ఇంకా అధికమిస్తూ ఉన్నాయి. అయితే ఈమెకు చాలా కోపం వస్తుందంట. ఏంటి, నేను ఉపవాసం చేస్తూ ఉన్నానే, మరి దేవుని యొక్క పాదాల చెంత ఉన్నానే, ఎందుకు నాకు ఇంత సమస్య ఇంకా అధిగమించలేకపోతున్నా, ఇంకా సమస్య ఇంకా మరి ఎక్కువ అవుతుంది అని ఆలోచన చేస్తూ నాకు ఫోన్ చేసిందండి. నాతో మాట్లాడుతూ చెప్తుంది, అక్క, మీరు ఉపవాసం చేయమన్నారు, అయితే చేస్తూ ఉన్నాను, కానీ ఆ సమస్యలు ఉన్నదానికంటే ఇంకెక్కువ అవుతుంది అని చెప్పిందండి. అయితే నేను అన్నాను, ఉపవాసం చెయ్యి అని చెప్పానండి. హల్లెలూయా. సమస్యలు ఇంకా అధిగమిస్తున్నాయి, ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే ఇంకా ఉపవాసం చెయ్యి, ఇంకా దేవుని పాదాల చెంత పడు ఆయన పాదాల చెంత మరి పట్టుకో, ఆయన పాదాలు పట్టుకొని అడుగు, దేవా, మరి నేను ఉపవాసంతో నీ పాద సన్నిధికి వచ్చానే, మరి ఇంకా ఎక్కువ నాకు సమస్యలు వస్తున్నాయి దేవా, ఈ సమస్యల నుంచి మీరు విడిపించండి, నాకు కోపం రాకుండా మీ సహాయం అందించండి అని నువ్వు మాట్లాడేటటువంటి ఆ కృపను పొందుకో అమ్మా అని ఆమెతో మాట్లాడి ఉన్నానండి. మరి ఆమె ఉపవాసం చేస్తూ మరి ప్రభు పాదాల చెంత పట్టుకొని మరి ప్రార్థించుమని అని చెప్పి ఉన్నానండి. చూడండి, ఉపవాసం చేసిన వెంటనే మనకి ఇన్స్టెంట్గానే జరిగిపోవాలనుకుంటాం. ఉపవాసం చేస్తూ ఉంటే మరి ఆ అద్భుతం నాకు జరిగిపోవాలనుకుంటాం, కానీ దేవునికి మనం అవకాశం ఇయ్యము. దేవుడు మరి ఎప్పుడు చేయాలనుకుంటుండో, మరి మన జీవితంలో ఎప్పుడు ఏ కార్యం ఎట్లా చేయాలనేది తెలుసు. కాబట్టి మరి ఆయనకు మనము చోటు ఇయ్యం, కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ దుష్టునికి చోటు ఇస్తూ ఉంటాం. ఇంకా అయితలేదేంది, ఇంకా జరుగుతలేదేందని ఇలా మనం ఆలోచన చేస్తూ ఉంటామండి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండండి అంటున్నాడు. నీ సమస్యలు ఉన్నాయా? నీ దేశం ఒక సమస్య ఉందా? నీ కుటుంబం ఒక సమస్య ఉందా? మరి నీకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ సమస్యలతో ఉంటే ఉపవాసం చేయి. వాళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి అనుకోకు. మరి వాళ్ళ కోసం కూడా ఉపవాసం చేయడానికే దేవుడు నేను అక్కడ పెట్టి ఉన్నారని నువ్వు అది గ్రహించుకొని ఉపవాసంతో ప్రార్థన చేయడం నేర్చుకో. మరి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు అంట మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అంట. ఎప్పుడైతే నువ్వు మనపూర్వకంగా మనసు పూర్తిగా ప్రభు ఒక పాదాలు పట్టుకుంటేనంట, మీ దేవుడైన యెహోవా కరుణావాస్యలం గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడు,
తాను చేయుద్దేశించిన క్రీడు చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మరి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, కానీ మీరు ఎక్కడ తిరిగి ఉన్నారో తెలియదు, కానీ మీరు ఎటు తిరగాలంట? దేవుని వైపు తిరగాల. ఉపవాసం ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలా, దేవునితో మాట్లాడాలా, దేవుని వైపు తిరిగి ఉండాలా. అందుకే ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో ఆయన ఏం చేస్తాడంట? కరుణావాత్సల్యం గల దేవుడు అంట, శాంతిమూర్తి అంట, ఆయన అత్యంత కృపగల వాడంట. ఆయన చెయ్యాలనుకున్న క్రీడు చెయ్యకనంట పశ్చాత్తాపము పడి అంట నీ హృదయాలను చింపుకొని, నీ వస్త్రాలు కాదు అంటున్నాడు, నీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుమంటున్నాడు. నీవు ఏ పరిస్థితులు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నీతోనే మాట్లాడుతుండే దేవుడు. నువ్వు ఉపవాసం చేస్తూ ఆయన వైపు తిరుగు. మరి నీ హృదయంలో తిప్పుకో. నీ హృదయంలో మరి నీ వస్త్రములు కాదు, కానీ నీ హృదయాన్ని తిప్పుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన కరుణ గల దేవుడు, ఆయన కృపగల దేవుడు. ఆయన చేయాలనుకున్నటువంటి ఆ క్రీడను చేయకనంట ఆయన పశ్చాత్తాపడి నీకు చేయాల్సినటువంటి మేలులతో నిన్ను నింపుతాడని అంటున్నాడు. హల్లెలూయా. 14వ వచనాన్ని కూడా చూస్తే, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యము ప్రాణార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపని ఎడల అనుగ్రహింపడివాడు ఎవడు చెప్పగలడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సియోన్లో బాకా ఊదుడి, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోడి, ప్రతి దినము నియమించుకొని ప్రకటన చేయుడి. చూడండి ఏమంటున్నాడు? మరి ఉపవాసం దినాన్ని ప్రతిష్ఠించుకోండి. మరి ఎప్పుడైతే నువ్వు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణములు మీకు దీవెనగా అనుగ్రహించును అంటున్నాడు. మనకు దీవెన కావాలన్నా మన ఉపవాసంతో ఆయన పాదాల చెంత ఉండాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, కానీ మరి ఈరోజు మరి ఇప్పుడైనా మరి ఆయన పాదాల దగ్గరకు వచ్చి మరి నువ్వు అడిగినప్పుడు ఆయన కృప చూపించి దయ చూపించి నీకు చేయాలనుకున్న క్రీడు చెయ్యక ఆయన పశ్చాత్తాపడి నేను దీవెనగా మార్చును. కాబట్టి అలాంటి దీవెనలు పొందుకొని ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక.